BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్స్ కెరియర్ కౌన్సిలర్ కేవీవి నరసింహారావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, స్టూడెంట్కి సక్సెస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సక్సెస్ టిప్స్ అంటారు. కొంతమందికి ఒక గోల్ ఉండదు సార్. ఏదో ఒకటి చదివేద్దాము, ఏదో ఒక జాబ్ చేసేద్దాము అనే ఒక థాట్లో ఉంటారు. అంటే టెంపరీ అనమాట. కొంతమంది అలా కాదు, ఒక గోల్తో వెళ్తారు, సక్సెస్ నేను సాధించాలి అని. మరి అలాంటి టిప్స్ ఏమన్నా మా స్టూడెంట్స్కి చెప్తారు సార్? స్టూడెంట్కి సక్సెస్ అన్నది ఏంటంటే తను అనుకున్నటువంటి కోర్సులో చేరి తను అనుకున్నటువంటి వృత్తిలో స్థిరపడడం అనేది సక్సెస్ నిర్వచనం ఒక స్టూడెంట్ అన్నాం కాబట్టి. దానికి కావాల్సినటువంటి ముడిసరికి ఏమిటైతే ఉందో, ముడిసరికి అంటే తనకు కావాల్సిన డిగ్రీ కావచ్చు, దానికి కావాల్సినటువంటి నైపుణ్యం కావచ్చు, ఇవన్నీ కూడా అతను సాధించాలి. ఆ సక్సెస్ ప్రిన్సిపల్కి ఏంటి మెయిన్ అనుకున్నట్లయితే, పరీక్ష పాస్ అవ్వడం అనేది పెద్ద సక్సెస్ కాదు ఈ రోజుల్లో. ఈరోజే మనం చూసాం 90% దాకా సిబిఎస్ఈలో అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. అందరూ కూడా ఏ+ గ్రేడ్లు, ఏ గ్రేడ్లు వస్తున్నాయి కాబట్టి. అంటే ఏంటనమాట, మరి ఏమిటి లక్ష్యం అంటే పాస్ అవ్వడం లక్ష్యం అన్నది పోయింది, ఆ రోజులు పోయాయి. అందులో బాగా ఎక్సెల్ చేయాలి. ప్రతిరోజు నేను నా యొక్క చదువులో కానీ, నా యొక్క లక్ష్యం సాధించడంలో కానీ, నా ఏం చేయాలో దానికి దగ్గరగా అయ్యే ప్రయత్నం, సాధన చేస్తూ ఉండాలి. పెర్ఫార్మెన్స్ ఎవ్రీడే నేను చెక్ ఉంటూ ఉండాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే, ముందు లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం అన్నది దాన్ని బ్రేక్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ గోల్ అని, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అని పెట్టుకుంటూ తనని తాను కావాల్సినటువంటి ఎనాలిసిస్ చేసుకుంటూ ఉండి చేయాలి. దానికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ముఖ్యంగా ఏం చెప్తారంటే థాట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. థాట్ మేనేజ్మెంట్, ఆలోచనల్ని ఉత్తేజపూర్వకంగా, ధైర్యంగా, ఆనందంగా, హాయిగా ఉండే ఆలోచిస్తూ ఉండాలి. ఒకటి, ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడతాం. మాట్లాడేటప్పుడు కూడా నిస్పృహతో కానీ, అధైర్యంతో కానీ ఎప్పుడు మాట్లాడకూడదు. అది టాక్. ఆ టాక్లోనే ప్రేయర్ కూడా చేయాలి. మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవాన్ని కూడా ప్రే చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, నా శ్రమ నేను పడ్డాను, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని, హెల్ప్ అనేటువంటి ఎలిమెంట్ కూడా మనకి యాడ్ అవుతుంది. దానివల్ల తను ఎక్కువ పడ్డాను, స్ట్రెస్ ఫీల్ అవ్వడు. ముఖ్యంగా ఈ సక్సెస్ జర్నీలో ఏం జరుగుతుందంటే, ఎక్కువగా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మూడింటిని చాలా చాకచక్యంగా ఎవరైతే దాన్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో, లక్ష్యమే గోలే మైండ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళు ఈ సక్సెస్ అనే జర్నీలో అలసిపోతారు, కొంతమంది ఓడిపోతారు, కొంతమంది వదిలేస్తారు. అలా కాకుండా ఫస్ట్ నేను చెప్పినట్టుగా థాట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. మంచి ఆలోచనలు వచ్చే ప్రదేశంలో ఉండడం. అంటే సపోజ్ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తయారవుతున్నారు, దానికి కావాల్సినటువంటి మెటీరియల్, పుస్తకాలు ఉంటాయి, చదువుకోవాలి. లైబ్రరీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇంట్లో కూర్చొని చదువుకుంటాను, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని చదువుకుంటానంటే వినడానికి బాగుంటుంది, కానీ దానివల్ల ఫలితం మటు రాదు. కాబట్టి దానికి తగ్గ వాతావరణం ఎక్కడుంది అన్నదానికి లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండాలి. అది ఎప్పుడు ఒక కెరీర్ కోసం వెళ్తున్నప్పుడు. ప్రస్తుతం సక్సెస్ టిప్స్ ఫర్ స్టూడెంట్స్ అనుకున్నట్లయితే, స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే జనరల్గా గైడ్ మీద ఫాలో అవుతుంటారు. ఈ గైడ్లు చదవడము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడము, మిగతా టైం అంతా కూడా అటు ఇటు తిరగడము చేస్తే ఏమవుతుందంటే, పాస్ అవుతావు, నీకు 90% వస్తుంది. మీ యొక్క వంశంలో ఎవరికి 90% వచ్చినప్పుడు ఉండకపోవచ్చు. నాకు ఒక్కడిగా 90% వచ్చిందని ఈలోగా అహం పెరగవచ్చు, అక్కడ ఆగిపోవచ్చు. సో సక్సెస్కి నీకు నువ్వే ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నావు. అట్లా కాకుండా చక్కగా టెక్స్ట్ బుక్స్ మీద డిపెండ్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ అంటే ఏంటంటే, ఒక సిలబస్లో ఒక రిఫరెన్స్ బుక్, ఒక బుక్ ఇస్తారు, ఈ బుక్ మేము ఫాలో అవుతున్నాము అని. ఆ బుక్ బాగా త్వరగా చదవాలి, వినాలి క్లాస్లో. అది కాకుండా రిఫరెన్స్ బుక్ ఒకటి ఇస్తారు చివరిలో. రిఫరెన్స్ బుక్ అంటే ఇంటర్నేషనల్ బుక్ అనమాట. ఇంటర్నేషనల్ ఆధారణ బుక్, అది లైబ్రరీలో దొరుకుతుంది, మనం కొనుక్కోవసరం లేదు. ఇక్కడ వింటూ మననం చేసుకుంటూ, అది ఆల్రెడీ ఆధ్యాత్మికలో కూడా చెప్తారు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం అని. క్లాస్లో శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని పదే మననం చేసుకుంటూ ఉండాలి. ఇంటికి వెళ్ళి మీ సొంత నోట్స్ మీరు రాసుకోవాలి. టీచర్ గారు నోట్స్ ఇవ్వలేదని చెప్పడం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పలేదు అనడం, ఇవన్నీ కూడా సక్సెస్కి అవాంతరాలు తప్ప ఏమాత్రం తోడ్పడవు. కాబట్టి వాళ్ళ సొంత నోట్స్ వాళ్ళు తయారు చేసుకోవాలి. ఈరోజు నేను క్లాసు విన్నాను, ఇంటికి వెళ్ళి నాకు అర్థమైనట్టు రాసుకో, నీకు అర్థమైనట్టే రాసుకో, దాన్ని ఒక పద్ధతిలో పెట్టుకో. నీ క్వశ్చన్స్ నువ్వు వేసుకో, వై, వెన్, హౌ అండ్ వేర్, 4 క్వశ్చన్స్, అండ్ వాట్.
ఈ 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5-6 క్వశ్చన్స్ చేసుకొని నువ్వు దానికి ఆ సమాధానం నువ్వుగా రాసుకొని నీకు సమాధానం దొరకకపోతే ఆ రిఫరెన్స్ కోసం రిఫరెన్స్ బుక్ వెళ్ళు, లేకపోతే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదువు. దీన్ని మననం అంటారు. ఈ మననం చేస్తున్నప్పుడు నీలో నిధిధ్యాసం అయిపోతుంది. నిధిధ్యాసం అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆ వర్డ్ వినపడుతుందో, ఎక్కడ వినిపించినా సరే, సపోజ్ సైన్స్ ఉన్నాడు, ఆక్సిజన్ అని మాట వినిపిస్తుంది. ఆక్సిజన్ మాట వినపడంగానే O2 అని, O అని, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా నీ మైండ్ మెదులుతుంటాయి. ఎందుకంటే నువ్వు శ్రవణ మననం చేసేసావు కాబట్టి నీ కళ్ళ ముందు సాక్షాత్కారం కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అట్లా కనిపిస్తూ ఉంటుందో నీ సక్సెస్ గ్యారెంటీ. అర్థమైందమ్మా? కాబట్టి ఈ సక్సెస్ అన్నదానికి ముఖ్యం కావాల్సిన డిసిప్లిన్. దీన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటి? డిసిప్లిన్, సరైన వాతావరణం, నీ యొక్క ఆలోచన నియంత్రణ, అట్లాగే నీ యొక్క టాక్ మాటల యొక్క నియంత్రణ, దాని తద్వారా నీ అలవాట్ల యొక్క నైపుణ్యత, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. ఎందుకంటే హ్యాబిట్స్ ఇంప్రూవ్ అయితే నీ డెస్టినేషన్ ఫిక్స్ అవుతుంది. ఈ రకంగా క్లుప్తంగా చెప్పొచ్చు, సక్సెస్ అవ్వాలంటే మనిషి యాటిట్యూడ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా ఉన్నట్లయితే సక్సెస్ గ్యారెంటీ. మరొక డౌట్ సార్, చాలామంది మార్క్స్ బాగా వస్తూ ఉంటాయి, అంటే ర్యాంక్స్ కూడా వస్తూ ఉంటాయి వాళ్ళకి, బట్ కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం మాట్లాడలేరు, నలుగురిలో వాళ్ళు కలవలేరు, ఆ స్పీకింగ్ స్కిల్స్ రావు వాళ్ళకి. అంటే ఎలా అంటారు సార్, అంటే ఆ చదువు ఏంటి మరి, దేనికి ఉపయోగం? ఆ మార్క్స్ అవన్నీ కూడా వాళ్ళు రేపు సొసైటీలోకి వెళ్తే ఎట్లా వాళ్ళు అప్రోచ్ అవుతారు సొసైటీలో? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ అడగడానికి మిమ్మల్ని మీద అభినందిస్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలామంది అడగరు, మనసులో అనుకుంటారు కానీ ఎవరు బయట పెట్టరు. మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇలా ఎవరు అడుగుతారు ఈ క్వశ్చన్, నేను కూడా ఎదురు చూస్తున్నాను. దీనిలో ముఖ్య కారణం ఏంటంటే చెప్పాలంటే, చిన్నప్పుడు మన ఇంట్లో చదివా, మీరు తెలుసుకొని ఉంటారు, నానమ్మలు అమ్మమ్మలు ఇంట్లో ఉండేవాళ్ళు, కథల పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉండేవాళ్ళు పిల్లలకి కదా, చందమామ కథలు అవి చదువుతూ వినిపిస్తున్నాడు. అట్లాగే మనం కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే, పిల్లలు చదువుతున్నప్పుడే, స్కూలింగ్ చూస్తున్నప్పుడే వాళ్ళ పుస్తకాలు కొన్ని తీసుకొని మనం కూడా చదవాలి, వాళ్ళతో పాటు కూర్చొని సరదాగా లేదా ఒక పాఠం చదువుతా, నాకు సైన్స్ అంటే ఇష్టం, నా చిన్నప్పుడు నేను చదివాను ఇది డైజెషన్ సిస్టమ్ గురించి, మళ్ళీ ఇప్పుడు ఈ సిలబస్ మారి ఉంటుంది కదా, చూద్దాం ఎలా చదువుతా, అట్లా దగ్గర చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉన్నట్లయితే ఇంటరాక్షన్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఇంటరాక్షన్లో ఈ హౌ, వెన్, వాట్, హౌ, వేర్, ఇవన్నీ కూడా ఏదైతే క్వశ్చన్స్ వేయాలని చెప్తున్నానో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవన్నీ వచ్చేస్తాయి ఏ కాన్వర్సేషన్లో. అప్పుడు ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వాళ్ళకి, తెలిసింది ఇంకోళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా తెలియచెప్పాలనే విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుసుకున్నది తెలియచెప్పాలనే విషయం తెలుస్తుందో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, నాకేమన్నా కావాలంటేనే మాట్లాడతా ఎదుటి వాళ్ళతో, అది కమ్యూనికేషన్ కాదు. అది కమ్యూనికేషన్ అంటే 2 వే. కమ్యూనికేషన్ ఈజ్ 2 వే. అదేంటి, ఆస్కింగ్ ఫర్ సంథింగ్. ఆ సంథింగ్ ఇవ్వగానే ఆగిపోతావు, అంతే కదా. నేను హోటల్కి వెళ్తాను, నువ్వు ఆర్డర్ చేస్తాను, అది కమ్యూనికేషన్ కాదు. అది వాడికి అర్థమైతే చాలు. ఇప్పుడు అర్థమవలసిన పనే కూడా లేదు. వాడు వెళ్ళగానే నేను ఇక్కడ ఆన్లైన్లో కొట్టేస్తాను, అక్కడ ప్రింట్ కనిపిస్తుంది, వాడు తెచ్చిన టీవీలో పెడతాడు. సో కమ్యూనికేషన్ అన్నదాన్ని మనం మినిమైజ్ చేసేసి నన్ను నేను పోగొట్టుకుంటున్నాను. అంటే నా పర్సనల్ ఐడెంటిటీ పోయింది, కానీ ఈ మనిషి అన్నవాడికి ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ కోసం వాడు ఎక్కడ తాపత్రయపడుతూ ఉంటాడు. కాబట్టి కమ్యూనికేషన్ చాలా అవసరం. అది ఇంట్లోనే డెవలప్ చేయాలి. తల్లిదండ్రులతో మాట్లాడాలి, తల్లిదండ్రులతో అప్పుడప్పుడు జోక్స్ చేసుకుంటూ సరదాగా మాట్లాడాలి, బయట విషయాలు కూడా మాట్లాడాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, సైన్స్ పరిస్థితి ఎలా ఉంది, కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, వాటి ఉపయోగం ఏంటి. అలాగే ఆటోబయోగ్రఫీస్ చదవాలి. వీళ్ళలో కొన్ని భయం ఉంటాయి పిల్లలకి, కొంతమంది తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలకి వాళ్ళకి మధ్య గ్యాప్ గమనించేస్తారు. తల్లిదండ్రులు ఎక్కువ చదువుకొని ఉండరు, వీళ్ళు బాగా చదువుతారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ముందు ఇంట్లోనే తయారైపోతుంది. వాడు సమానంగా నేను మాట్లాడలేనేమో అని తల్లిదండ్రులు ఒక భయంతో ఉంటారు. వీళ్ళు నా సరైన ఉజ్జీలు కాదు, వీళ్ళతో నేను మాట్లాడాల్సిన పెద్ద అవసరం లేదు, కంటెంట్ లేదు, అవసరం లేదు అనుకొని వాడి ఫ్రెండ్స్కి ఎక్కడో ఎవరో తెలియని ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలు పెడతాడు. వాళ్ళ సంస్కారాలు వాడికి వచ్చేస్తాయి. సంస్కారాలు ఎప్పుడైతే వాడికి వస్తాయో కమ్యూనికేషన్ పక్కన పెట్టి మిగతా హ్యాబిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక స్టూడెంట్ సక్సెస్ అవడానికి ఫార్ములా టిప్స్ కొన్ని చెప్పారు మీరు. ఇప్పుడు పేరెంట్స్ సహకారం కూడా చాలా ఉంది అంటే ఏం చెప్తారు సార్ దీంట్లో? పేరెంట్స్ సహకారం లేనిదే పిల్లవాడు సక్సెస్ కాడమ్మా. అదేంటండి, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళ పిల్లలు ఎంతో షైన్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్లో ఉన్న అమాయకత్వమే వాళ్ళకి ఉపయోగపడింది. మా అమ్మా నాన్నలు నాకు చేయాల్సినంత 100% చేసేసారు అని వాళ్ళలో ఒక తృప్తి ఉంది. వాళ్ళ పిల్లల్లో నా తల్లిదండ్రులు ఏం చేయగలరు, పల్లెటూళ్ళలో ఉండి నాకు చక్కగా వండి పెట్టారు, తినిపెట్టారు, నాకు కావాల్సిన ఫైనాన్స్ చేశారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనే విషయం పెట్టుకొని, అంతకన్నా వాళ్ళు చేయలేరు, చేయాల్సిన అవసరం కూడా లేదు, నేను చేసుకుంటానని వాళ్ళ ముందు పరిగెట్టారు. అక్కడ వాళ్ళ ద్వారానే అది జరిగింది. అట్లా కాకుండా నాకు పనిలో సాయం చేయి, వ్యవసాయంలో సాయం చేయి, చదువుకుంటే చదువుకున్నావు, అది చేయాలి ఇది చేయాలి అని వాళ్ళు ఒత్తిడి పెడితే కనుక అప్పుడు తల్లిదండ్రుల సహకారం లేనట్టు మనం అనుకోవాలి. అట్లాగే ఇక్కడ ఏంటంటే మన సిటీ లైఫ్లో
అమ్మా నాన్న ఇద్దరు కష్టపడతారు. అమ్మా నాన్న ఇద్దరు కష్టపడి ఏం చేస్తారంటే వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఇచ్చేస్తూ ఉండి అదే నేను సాయం చేసాం అనుకుంటారు. చాలా సహకారం చేశాను అనుకుంటారు. కానీ వీడికి ఎప్పుడైతే బాధలో ఉంటాడో, ఎప్పుడైతే డౌట్లో ఉంటాడో, ఎప్పుడైతే ఆగిపోయాడో అప్పుడు వీళ్ళు ఆ టైంకి వీళ్ళు సహకారం అందించలేకపోతున్నారు. ఎస్ అందుకనే ఏదో అంటారు చూసారా, కొంతమంది అంటారు నేను బిజినెస్ ఫ్యామిలీ కోసం చేస్తున్నా అంటారు. కొంతకాలానికి ఫ్యామిలీని వదిలేసి బిజినెస్సే ఫ్యామిలీ అయిపోతుంది వాళ్ళకి. ఎస్ నువ్వు దేనికోసం మొదలుపెట్టావు అప్పుడప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేనికోసం ఇది మొదలుపెట్టాను, దాని పర్పస్, నా గోల్ ఏంటి, నా ఫ్యామిలీ యొక్క సౌభాగ్యం కావచ్చు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ అభివృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి మంచి జరగాలని దాంతో మొదలుపెట్టావు, బాగానే ఉంది. కానీ నువ్వు అది మర్చిపోయి అక్కడేదో డెవలప్ అవ్వాలని దాని మీదే ఫోకస్ చేస్తే పిల్లలు ఇదవుతారు. వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందమ్మా. వాళ్ళు పిల్లల్ని బాధ్యతగా పెంచాలి, పిల్లల్ని బాధ్యత తీసుకోవాలి. ఎస్ థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.